నమస్కారం. అయోధ్యలో పూర్తి కాని రామాలయంలో రాముడికి ప్రాణప్రతిష్ఠ చేస్తూ ఉన్నారు. అది ఎట్లా చేస్తూ ఉన్నారు? అదొక ప్రభుత్వ కార్యక్రమం అయినట్లుగా చేస్తున్నారు. ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమము దేశానికి అప్రతిష్ఠ తెస్తూ ఉంది. అప్రతిష్ఠ ఎందుకు అంటే, మనది ఒక ప్రజాస్వామిక దేశం, సెక్యులర్ కంట్రీ. ఇక్కడ అన్ని మతాలకు, అన్ని జాతులకు, అన్ని వర్గాలకు సమానమైన ప్రతిపత్తి ఉండాలి. కానీ ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? హిందూ మతం యొక్క అన్ని హక్కులు, పేటెంట్లు తమవే అయినట్టు, తాము నిర్దేశించినట్టే మిగతా వారంతా నడుచుకోవాలన్నట్టు ప్రవర్తిస్తోంది. ముఖ్యంగా దేశ ప్రధాని ఎట్లా పూజలు చేస్తాడు? సనాతన ధర్మం ప్రకారం భార్యతో సహా కూర్చొని చేయాలి. ఇది నేను ఎప్పుడో సంవత్సరం కింద విజయవాడ సభలో చెప్పాను. చేయట్లేదు, ఏ పూజ ఆయన చేయట్లేదు, ఒక్కడే తిరుగుతుంటాడు, చేస్తుంటాడు. మరి సనాతన ధర్మాన్ని పాటించేవారు అలా చేయకూడదు. ఇప్పుడు అదే చెప్పారు శంకరాచార్యులు, అన్ని పీఠాల శంకరాచార్యులు అదే చెప్తున్నారు. అందువల్ల ఆయనను పక్కకు పెట్టి వేరే దంపతుల్ని కూర్చోబెట్టి అక్కడ ప్రాణప్రతిష్ఠ చేయండి అని సూచన చేశారు. అసలు అంతకంటే ముఖ్యం, సర్వశక్తి సంపన్నుడు, ఈ సర్వ సృష్టిని ఈ కారకుడైన వాడు, జగద్రక్షకుడు, ఆ దేవుడికి ఎవడో ఒక తుచ్చ మానవుడు ప్రాణప్రతిష్ఠ చేయడం ఏమిటి? ఆయనకాయనే వచ్చేసి అందులో ప్రాణం పోసుకోవాలి కదా, అంత శక్తిమంతుడు. మరి ఎందుకు చేయట్లేదు? మనం హేతువాదులను, నిరీశ్వరవాదులను, పెరియార్ లాంటి వాళ్లను కోట్ చేస్తే వీళ్ళకి కోపాలు వస్తాయి. కానీ మరి వాళ్ళు ఒక ధర్మం ప్రకారం నడుచుకుంటున్నారా? మీరు చెప్పే సనాతన ధర్మం ప్రకారమే మీరు నడుచుకోవటం లేదు, జనాలకు మాత్రం ఉపన్యాసాలు ఇస్తారా? తప్పు కదా. సుభాష్ చంద్రబోస్ ఒక సభలో ఆయన బతికున్నప్పుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, మతతత్వాన్ని మట్టుబెట్టే పని ముస్లిములు, సిక్కులు, హిందువులు, క్రైస్తవులు వంటి వారందరిది, ఒక రకంగా భారతీయులందరిది. దీనికోసం అన్ని మతాల వారు వారి మతతత్వ దృక్పథాన్ని అధిగమించి నిజమైన సమైక్య జాతీయవాద మనస్తత్వాన్ని అలవరుచుకోవాలి. ఇది ఒక సెక్యులర్ దేశం కాబట్టి ఆయన, మీరు మతాలను పక్కన పెట్టి, ఆ దృక్పథాలని పక్కన పెట్టి, ఈ దేశం మాది, దీన్ని రక్షించుకోవాల్సింది మేము, దీన్ని బాగా అభివృద్ధి చేసుకోవాల్సింది మేము అన్న ఆలోచన ప్రతి పౌరుడికి ఉండాలి అని సుభాష్ చంద్రబోస్ ఒక పిలుపునిచ్చాడు. ఆ పిలుపు దేశ ప్రజల హృదయాల్లో ఇప్పటికీ మారుమోగుతూనే ఉంది. అలాంటప్పుడు ప్రధానిగా ఉన్న ఒక అతను అక్కడికి పోయి నేను ప్రాణప్రతిష్ఠ చేస్తాను అనటం ఏమిటి? నువ్వు హిందూ ధర్మానికి ఏమైనా ధర్మకర్తవా? హిందూ సంప్రదాయ ప్రకారము, సనాతన ధర్మం చెప్పిన దాని ప్రకారం నువ్వు ఒక శూద్రుడివి, నీకు ఆ అర్హతే లేదు. బ్రాహ్మణుడు పూజ చేయాలి, క్షత్రియుడు యుద్ధం చేయాలి అని అన్ని రాసి పెట్టారు కదా, మీరు రాసి పెట్టిందే మీరు అమలు ఎందుకు పరచట్లేదు అని మనలాంటి సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఇది అందరికీ అర్థమైందే. ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఏదో ఒక జనాన్ని డైవర్ట్ చేయడానికి, ఇదివరకు బాలాకోట్, పుల్వామా వాటిని వాడుకున్నారు, ఓట్లు దండుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు విషయం ఏదీ లేదు కాబట్టి రామాలయాన్ని పట్టుకొచ్చారు. ఆ రామాలయం ఏం పూర్తయిందా? పూర్తి కాలేదు. 60-70% పూర్తి కాలేదు. అట్లాంటి అసంపూర్ణంగా ఉన్న ఆ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ ఎట్లా చేస్తారని శంకరాచార్యులందరూ ఆహ్వానాలను తిరస్కరించి మొహం మీద తిప్పికొట్టారు కదా. బుద్ధి రాలేదా? రాజకీయ నాయకులు, దేశ నాయకులు చేయాల్సిన
కార్యక్రమాలు ఏంటి? ప్రజల సుఖ సంతోషాలు చూడటము, అభివృద్ధి పథకాలు వేయటము, అడ్మినిస్ట్రేషన్ చూడటము, పూజలు పునస్కారాలు కాదు. అది ఏ మతమైనా సరే, మతము ఇక్కడ వ్యక్తిగతము. వ్యక్తిగత స్థాయిలో ఉంచుకొని మీ పరిపాలన కొనసాగించాలి. ఆ కేంద్ర ప్రభుత్వానికి డప్పు కొడుతూ ఉత్తర భారతదేశంలో కొన్ని హిందీ పత్రికలు, హిందీ ఛానళ్ళు ఎంత దిగజారి ప్రవర్తిస్తున్నాయంటే మనం చెప్పలేకుండా ఉంది. ఆ ఛానల్ వాళ్ళ పెద్ద పెద్ద బస్సులు ఉంటాయి. ఆ బస్సుల మీద నినాదాలు. ఏం నినాదాలు? వన్ నేషన్ వన్ లీడర్. వన్ నేషన్ అంటే ఇండియా ఈజ్ వన్ నేషన్. వన్ లీడర్ అంటే మోడీ అట. మోడీని మించిన నాయకుడు ఈ దేశంలో లోగడలేడు, ఇప్పుడు లేడు, ఇంకా ముందు రాడు అని వాళ్ళ ఉద్దేశం. అసలు ఈజ్ నాట్ ఏ లీడర్ ఎట్ ఆల్ అని జనం అనుకుంటున్నారు. మరి దాని సంగతి ఏమిటి? మీరు డబ్బా కొడితే సరిపోతుందా? ఇంకో ఛానల్ వాడు వాళ్ళ ఛానల్ బస్సు మీద రాసుకుంటాడు, మందిర్ వహీ బనాయేగా, మందిర్ వహీ బనాయా హై. అంటే మందిరం మేము అక్కడే కట్టాము. అంటే కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా మేము ధిక్కరించి అక్కడే దేవాలయం కట్టాము అని బాహాటంగా చెప్పుకొని తిరగటం అన్నమాట. అసలు మనలాంటి వాడికి ఒక చిన్న ఆలోచన. బాబ్రీ మసీదు ఆద్వాని రథయాత్ర చేశాడు, దేశమంతా తిరిగాడు, ఆ బాబ్రీ మసీదు కూలగొట్టించాడు. దాని ఫలితం అనుభవిస్తున్నాడు. పార్టీలోనే అతడి మొహం ఎవడు చూడట్లేదు ఇప్పుడు. సరే, అది వేరే విషయం. మళ్ళీ ఇప్పుడు బాబ్రీ మసీదు ఎందుకు కూలగొట్టారు? ఇక్కడ రామాలయం ఉంది అని కూలగొట్టారు కదా. ఆ రామాలయం అన్ని తవ్వితే బయటపడ్డాయని బౌద్ధ శిల్పాలు, బౌద్ధానికి సంబంధించిన స్తంభాలు, స్తూపాలు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చెప్పినవే. పోనీ మీరు దేవాలయం ఏమైనా అక్కడే కడుతున్నారా? లేదు. బాబ్రీ మసీదు కూలగొట్టిన ప్రాంతానికి సుదూరంలో మీరు రామాలయం కడుతున్నారు. అంత దూరంలో రామాలయం కట్టుకుంటే మరి దీన్ని ఎందుకు కూలగొట్టారు? ప్రశ్న. దీన్ని కూలగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే మత విద్వేషాలు రేకెత్తించడానికి, మతాల మధ్య, జనాల మధ్య చిచ్చు పెట్టడానికి తప్ప మీరు అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశారు? ఏమీ లేదు. జీరో, ఏ బిగ్ జీరో. సరే, ఇంకో ఆయన ఏమంటాడు? ఒక హిందీ ఛానల్ ఆయన, రామ్ ఆయేంగే, రామ్ ఆయేంగే. రామ్ అట వస్తాడట. శతాబ్దాల నుండి రాలేదు. అద్వాని రథయాత్ర చేసినప్పటి నుంచి రాలేదు, ఇప్పుడు వస్తాడా? ఇంకొకడు అంటాడు, ఇంకో ఛానల్ వాడు, శ్రీరామోత్సవ్, శ్రీరామోత్సవ్ అని ఒక పెద్ద వేడుకనే చేశాడు. దానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వెళ్ళి దాంట్లో పార్టిసిపేట్ చేసి విజయోత్సవాలు చేసుకున్నారు. ఏంటి వెర్రి వాళ్ళ ప్రవర్తనలాగా ఉంది ఇదంతా. ఇంకా చూడండి, కరోనా వచ్చినప్పుడు పళ్ళాలు తీసుకొని గంటలతో కొట్టండి, చప్పట్లు కొట్టండి, కరోనా పారిపోతుంది అని ఈ ప్రధాని పిలుపునిచ్చాడు దేశ ప్రజలకు. అట్లాంటిదే ఇప్పుడట 22 నాడు రామజ్యోతులు వెలిగించండి, ఇంటింటా రామజ్యోతులు వెలిగించాలట. ఎందుకు? రామజ్యోతి ఏంది? అసలు రామజ్యోతి అనేది ఎక్కడా లేదే. మీరు పుట్టిస్తారా? మీరు మార్చుకోండి. బీజేపీ అంటే షార్ట్ ఫామ్ ఏమిటి? మీరు మార్చుకున్నారు. బి అంటే భారతీయ కాదు, ఇప్పుడు బాయిస్. బి అంటే బాయిస్ అంటే 22వ తారీఖు. జే అంటే జనవరి. బీజే. పి అంటే పార్టీ, ప్రాణప్రతిష్ఠ. 22 జనవరి ప్రాణప్రతిష్ఠ. బీజేపీ వాళ్ళు ఆ షార్ట్ ఫామ్ మార్చుకున్నారు. వాళ్ళ ఇష్టము, వాళ్ళ పార్టీ, వాళ్ళు ఏమన్నా చేసుకోండి. కానీ దేశ ప్రజలకు మీరు అనవసరంగా పిచ్చి పిచ్చి ప్రణాళికలు, పథకాలు చెప్పి మీరు జ్యోతులు వెలిగించండి, చప్పట్లు చరచండి, పళ్ళాలు మోగించండి. ఏంటది? ఒక ప్రభుత్వం చేయాల్సిన పని, ఒక ప్రధానిగా మాట్లాడాల్సిన గొప్ప విషయాలు అవి కాదు కదా. ఇవన్నీ ఇలా ఉంటే ఆ రోజు బాబ్రీ మసీదును కూలగొట్టిన కరసేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఇళ్ళు వెతికి ఆ బాబ్రీ మసీదు కూలగొట్టిన వాళ్ళు ఎవరు నేరగాళ్ళు అని మనకు అర్థమైనంత వరకు దే ఆర్ కల్ప్రిట్స్. ఆ కల్ప్రిట్స్ను వెతికి వాళ్ళను బయటికి తెచ్చి బహిరంగ సభల్లో వాళ్లకు పూలదండలేసి సన్మానిస్తున్నారు. ఎవరు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. అవసరమా? ఇప్పుడు
మన చారిత్రక విషయాలు పక్కన పెడదామండి. అది ఆల్రెడీ అట్లా ఉంది. దాన్ని కూలగొడితే వీడు హీరో అయిపోయాడా? ఏమవుతుందో తెలియదు. ప్రభుత్వాలు మారుతాయి, నిర్ణయాలు మారుతాయి. ఈ రామాలయం మీరు కట్టేది ఎప్పటికి ఉంటుందా? ఎన్నెన్ని కాలగర్భంలో పోలేదు. 1000-2000 ఏళ్ళు శాంతి దేశంగా, బుద్ధ దేశంగా వెలిసిన ఈ భారతదేశాన్ని నాశనం చేసి భ్రష్టు పట్టించి అన్ని దేవాలయాలు మార్చుకొని మీరు ఏం సాధించారు? ఇప్పుడంతా రివైవ్ అవుతున్నారు, తెలుసుకుంటున్నారు. మనం ఇంతగా దగా పడ్డామే, ఇంతగా మోసం చేయబడ్డామే అనే విషయాలు తెలుసుకుంటున్నారు. సో కొంచెం ఆలస్యం అయినా కూడా విషయాలు బయటకు వస్తాయి, తెలుసుకుంటారు. చరిత్రను ఎవ్వడూ మార్చలేడు. మీరు పాఠ్యపుస్తకాల్లోంచి చరిత్ర పాఠాలు తీస్తాము, మొఘల్ పీరియడ్ మీరు ఎవరు చదవద్దు అంటే మొఘలులు మాయమైపోతారా? బ్రిటిష్ వాడి కాళ్ళ దగ్గర వాడి బూట్లు నాకి బతికింది అందరూ మర్చిపోతారా? ఎవ్వరూ మర్చిపోరు. కాలం గడుస్తుంది, గడిచిన కొద్ది పరిణామాలు వస్తాయి. మరీ ముఖ్యంగా ఈ కాలంలో యూత్ అన్నిటినీ ప్రశ్నిస్తున్నారు, కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు, పాత విషయాల్ని తవ్వి తీస్తున్నారు. ఒకవైపు కొత్త పరిశోధనల వైపు ఎట్లా పోతున్నారో, మరోవైపు పాత తవ్వకాల వైపు మన గతం గురించి సరైన అవగాహన కల్పించుకోవాలని కూడా ప్రయత్నిస్తున్నారు. అందువల్ల మీరు ఇప్పుడేదో అధికారంలో ఉన్నావు అని మీరు ఎగిసి పడితే సరే, అది మీ ఇష్టం. కానీ ఈ దేశ ప్రజలు మనుషుల్లాగా ప్రవర్తిస్తారు, మనుషుల్ని ప్రేమిస్తారు, మనిషే కేంద్రంగా సమాజాన్ని రూపుదిద్దుకుంటారు. అది తథ్యం, తప్పదు. సెలవు.